మూవీస్ చూసే అలవాటు ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ నాది ఒకే ఒక్క రిక్వెస్ట్. హాయ్ అందరికీ, వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్ సింగ్ గీతం మూవీ రివ్యూ. వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్లు పెరగట్లేదు. కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియోని చివరి వరకు చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఒకవేళ మీరు సినిమా చూస్తుంటే సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను వెళ్ళడమే ఈ సినిమాకి జీరో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళా. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ సినిమాలో ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారో, అలాగే ఈ సినిమా కోర్ పాయింట్ ఏంటి అనేది ముందే చెప్పేశారు. దానివల్ల ఎందుకో కొంచెం క్యూరియాసిటీ అనేది తగ్గింది. కానీ వెళ్ళి సినిమా చూసిన తర్వాత సీరియస్లీ చెప్తున్నా, చాలా వరకు షాక్ అయ్యా నేను. బేసిక్ గా ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లో జనాలకి ఒక శాపం తగులుతుంది. ఆ శాపం ఏంటంటే వాళ్ళ మాటలని పాటలాగే బయటకు వస్తుంటాయి. అయితే వాళ్ళు శాపం తగిలేంతలా ఏం తప్పు చేశారు, అసలు వాళ్ళకి ఆ శాపం పెట్టింది ఎవరు, అండ్ ఆ శాపం నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు అనేదే సినిమా. ఇంకా ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే, ఈ సినిమాకి ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే రైటింగ్. ఈ సినిమాలో రైటింగ్ ఎంత ప్రిసైజ్ గా ఉంటుందంటే ప్రతి క్యారెక్టర్ కి ఒక పర్పస్ ఉంటుంది, అలాగే ప్రతి డైలాగ్ కి కూడా ఒక పర్పస్ ఉంటుంది. అన్వాంటెడ్ డైలాగ్స్ కానీ, క్యారెక్టర్స్ కానీ, సీక్వెన్స్లు కానీ ఏమీ ఉండవు. క్యారెక్టర్స్ డైలాగ్స్ పక్కన పెడితే రైటింగ్ లెవెల్లో అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఇంకోటి ఉంది. అదేంటంటే ఈ సినిమా స్టోరీ. అంటే ఈ సినిమా స్టోరీ ఎలా ఉంటుందంటే ఒక మంచి చందమామ కథ లాంటి స్టోరీ ఇది. ఒకవేళ ఈ సినిమాని 40 సంవత్సరాల క్రితమే తీసుంటే ఖచ్చితంగా క్యారెక్టర్ డిజైన్ లో ఈ సినిమా ఇప్పటి ఫిల్మ్ మేకర్స్ కి ఒక గైడ్ అయ్యేది. ఇంకా ఈ సినిమాకి నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా యాక్చువల్ హీరో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు. సీరియస్లీ చెప్తున్నా, ఇలాంటి సినిమాకి మ్యూజిక్ చేయాలంటే టాలెంట్ ఒకటి ఉంటే సరిపోదు. ఖచ్చితంగా ఛాలెంజెస్ ని యాక్సెప్ట్ చేసే మైండ్ సెట్ అయితే ఉండాలి. ఎందుకంటే 2 గంటల 15 నిమిషాల సినిమాలో ఫస్ట్ 31 మినిట్స్ తీసేస్తే మిగిలిన సినిమా అంతా పాట రూపంలోనే ఉంటుంది. సో స్టోరీ నుంచి డీవియేట్ అవ్వకుండా అట్ ద సేమ్ టైం పాటలాగే ఒక సినిమాని ఆడియన్స్ కి కన్వే చేయాలంటే మ్యూజిక్ డైరెక్టర్ అంత ఛాలెంజ్ తీసుకోవాలి. ఆ ఛాలెంజ్ ని దేవిశ్రీ ప్రసాద్ గారు యాక్సెప్ట్ చేసి సక్సెస్ అయ్యారు. అంటే ప్రతి డైలాగ్ కి ఒక ట్యూన్ ఉండాలి. ఆ ట్యూన్ ని డబ్బింగ్ ఆర్టిస్ట్ ప్రాపర్ గా ప్రొనౌన్స్ చేయాలి. అంటే డబ్బింగ్ లో కూడా మ్యూజిక్ డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ కంప్లీట్ గా ఉండాలి. ఇంకా ఈ సినిమాకి నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే కాస్టింగ్ అండ్ పెర్ఫార్మెన్సెస్. ప్రతి క్యారెక్టర్ కి ఎవరైతే యాప్ట్ గా ఉంటారో వాళ్ళని తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం అందరూ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఎస్పెషల్లీ ఈ సినిమాలో ప్రతాప్ అనే క్యారెక్టర్ ఉంటుంది. దాన్ని అయాన్ అనే ఆర్టిస్ట్ పెర్ఫార్మ్ చేశారు. ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, డైలాగ్ డిక్షన్ కానీ చాలా వరకు పిల్ల జమీందార్లో నాని గారిని గుర్తు చేస్తాయి. ఇంకా ఈ సినిమాలో నెగిటివ్స్ విషయానికి వస్తే, ఈ సినిమాకి ఫస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే చెప్పా కదా, సినిమా డ్యూరేషన్ 2 hours 17 minutes ఉంటుంది. 2 గంటల 15 నిమిషాల్లో ఒక 15 నిమిషాల వరకు సినిమాని కట్ చేసి 2 గంటల్లో రిలీజ్ చేస్తుంటే చాలా బాగుండేది. రియాక్షన్ షాట్స్ అనేవి చాలా ఎక్కువ వేశారు. దానివల్ల సినిమా లెంత్ అనేది చాలా వరకు పెరిగింది. నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే అక్కడక్కడ ఆర్ట్ వర్క్ అనేది చాలా వీక్ గా ఉంది. స్క్రీన్ మీద ఉంటే స్టాటిక్ ఆబ్జెక్ట్స్ అన్ని సెట్ పీసెస్ అని చెప్పి చూసే ఆడియన్స్ కి ఎప్పుడూ తెలుసు. కానీ ఆ స్టాటిక్ ఆబ్జెక్ట్స్ అబద్ధం కాదు, నిజమే అని చూపించడంలోనే ఆర్ట్ వర్క్ నైపుణ్యం అనేది ఆధారపడి ఉంది. అంటే ఆర్ట్ వర్క్ అనేది బలంగా ఉంటే ఆడియన్ అనేవాడు ఈజీగా వాళ్ళు క్రియేట్ చేసిన వరల్డ్ లోకి ఇన్వాల్వ్ అవుతాడు. సో ఓవరాల్ గా 40 సంవత్సరాల క్రితమే సంగీతం శ్రీనివాస్ గారు ఛాలెంజింగ్ గా తీసుకుని ఈ ఎక్స్పెరిమెంటల్ సినిమా అనేది రాసుకున్నారు. అట్ ద సేమ్ టైం చూసే ఆడియన్స్ కూడా ఒక ఛాలెంజ్ ఇచ్చారు. అదేంటంటే ఇయర్స్ పాస్ అయ్యే కొద్దీ తెలుగు సాంగ్స్ లో లిరికల్ వాల్యూస్ అనేవి పడిపోతూ వచ్చాయి. సో మనకి ఇప్పుడు ఎవరైనా ఒక పాట వినిపిస్తే ఫస్ట్ మన మైండ్ మ్యూజిక్ మీదకి వెళ్తుంది, ఆ తర్వాత ట్యూన్ మీదకి వెళ్తుంది. ట్యూన్ కూడా బాగుండి మనకు లిరిక్స్ వినిపిస్తే అప్పుడు మనం లిరిక్స్ గురించి ఆలోచిస్తాం, లేదంటే అంతే. కానీ ఈ సినిమాలో డైలాగ్సే పాటల రూపంలో ఉండడం వల్ల ఇప్పుడు మనం మ్యూజిక్ వింటున్న ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మనం రివర్స్ చెయ్యాలి. అప్పుడే మనకి ఈ సినిమా ప్రాపర్ గా ఎక్కుతుంది. అంటే సినిమాని సాంగ్ వింటున్నట్టే వింటూ లిరిక్స్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా ఓవరాల్ గా సింగ్ గీతం సినిమా ఎలా ఉంది అని నన్ను అడిగితే సీరియస్లీ చెప్తున్నా, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ తెలుగులో ఇంత క్లీన్ స్టోరీ చాలా కాలం తర్వాత వచ్చింది. ఇంకా ఎక్స్పెరిమెంట్ వైజ్ అయితే ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదు, ఫ్యూచర్ లో రాదేమో కూడా. మూవీస్ చూసే అలవాటు ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ నాది ఒకే ఒక్క రిక్వెస్ట్, దయచేసి ఈ సినిమాని ఓటీటీలో చూద్దామని ఇగ్నోర్ చేయకండి. ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమాకి వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో చిన్న పిల్లలు, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళని కూడా తప్పకుండా తీసుకెళ్ళండి. మరో సినిమా రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.